ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనము. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను, దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. ఎవరు పొరుగువాడు? అందుకు యేసయ్య గారు ఆయన శిష్యులతో ఈ ఉపమానము చెప్పసాగారు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంనకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కబడగా వారు అతనిని దోచుకుని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. ఒక యాజకుడు ఆ ప్రక్కగా వెళ్ళుచు అతనిని చూచి కూడా ప్రక్కగా అతనిని ఏమీ పట్టించుకొనకుండానే వెళ్ళిపోయాడు. అలాగుననే లేవీయుడు కూడా ఆ చోటికి వచ్చినప్పుడు అదే త్రోవను అతన్ని చూచి కూడా ఏమీయూ పట్టనట్టుగానే ప్రక్కగా వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమై అటుగా పోవచ్చు గాయాలతో పడి ఉన్న అతని దగ్గరకు వచ్చి అతనిని చూచి ఆయనపై జాలిపడి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయాడు. అతని ధనమును అతని కొరకు వెచ్చించాడు. అతనికి పరిచర్య చేసి అతనిని జాగ్రత్తగా పరామర్శించాడు. ఇప్పుడు ఈ ముగ్గురిలో ఎవరు గాయములు తగిలిన ఆ మనుషునికి పొరుగువాడు? ఖచ్చితముగా అతని మీద జాలిపడి తన్ను తాను ప్రేమించుకొనిన రీతిగానే తన పొరుగువాని ప్రేమించిన వాడే. అదే విధముగా మనము కూడా మన తోటి వారి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. దేవుని పరిచర్య చేస్తూ దేవుని నమ్ముకున్న మిగిలిన ఇద్దరు ఏమి చేశారు? తన పొరుగువాని స్థితిని చూసి కూడా ఏమీ పట్టించుకొనకుండానే వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఇక దేవుడంటే, దేవుని ప్రేమ అంటే ఏమీ తెలియని వాడు అయినా ఆ సమరయుడు ఆపదలో ఉన్న తన తోటి మనిషికి సహాయపడ్డాడు. మనము కూడా మన పొరుగు వారిని ప్రేమించి వారు ఏ స్థితిలో ఉన్నా, వారు ఎలాంటి వారు అయినా సరే మన దేవుని ప్రేమను బట్టి వారి ఎడల మనము సహాయపడాలి. మన దేవుని ప్రేమను వారి ఎడల వ్యక్తపరచాలి. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానములకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి ప్రభువా. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఎంతోమంది ఈనాటి దినాల్లో ప్రేమ కరువయ్యి, ప్రేమ చల్లారిపోయి, ఎన్నో కక్షలు మరి కుతంత్రాలతో ఉన్న ఈ లోకంలోనైనా మరొకసారి నీ వాగ్దానం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి వందనాలు. తన తోటి వారి ఎడల ప్రేమ కలిగి జీవించే జీవితాలని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. నీ కృపా కాపుదల ప్రతి ఒక్కరి మీద ఉంచి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.